హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్తి కిచెన్. ఈరోజు మా అమ్మ అయితే కొబ్బరి లవ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రిపేర్ చేశారో చూద్దాం. కొబ్బరి లవ్స్ కోసం 2 కొబ్బరికాయలు తీసుకొని ఇలా బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా వీటిని బాగా తురుముకుందాం అండి. మొత్తం ఇక్కడ చూపించిన విధంగా ఇలా మొత్తం తురుముకోవాలి కొబ్బరి. మా అమ్మ అయితే స్వీట్స్ అయితే చాలా బాగా చేస్తుంది. ఈ కొలతలతో చేస్తే కొబ్బరి లవ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకోవాలి మొత్తం కొబ్బరిని. మన కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కొలుచుకుందామండి. మొత్తం 2.5 గ్లాసెస్ వచ్చినాయండి కొబ్బరి అనేది. మనం ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల బెల్లం కూడా కరెక్ట్గా వేసుకోవడం, పాకం అయితే కరెక్ట్గా వస్తుంది. మొత్తం ఇది 2.5 పైన వచ్చిందండి. మనం 2 గ్లాసులు కొబ్బరికి 1 గ్లాసు బెల్లం తురుము అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ వేసిన తర్వాత ఇంకో 1/2 గ్లాస్ వరకు మనం బెల్లం తురుము యాడ్ చేసుకున్నామండి. మొత్తం గ్రామ్స్లో అయితే బెల్లం 350 గ్రామ్స్ వరకు మనం బెల్లం అనేది యూజ్ చేసామండి. దీంట్లో వాటర్ చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వరకు వేస్తే చాలండి. ఒక 50 ml వాటర్ అయితే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం బెల్లం కరగడం కోసం ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ చాలండి. మనం స్టవ్ మీద పెట్టుకొని ఇలా మొత్తం కరిగే వరకు మనం కదిలిస్తూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం కొబ్బరి అంతా దాంట్లో మిక్స్ అయిపోవాలి బెల్లంలో. ఇలాచీ ఒక 3 తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. లేదా ఇలాచీ పౌడర్ అయినా 1 టీ స్పూన్ వరకు మనం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. మాకు బెల్లం కొబ్బరి ఉండలు అనేది పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి తీసుకొని బాల్లా చేసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి తీసుకొని కొంచెం చూద్దాం. బాల్లా ప్రిపేర్ అయితే మనకి కొబ్బరి లవ్స్ అనేది రెడీ అయినట్టు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం బాల్లా ప్రిపేర్ అవుతుంది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలండి. ఇది బాగా చల్లారింది. మనకు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందామండి. మనం చాలా సింపుల్గా బెల్లంతో కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.